ఛార్జీలను పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. తెలంగాణ నుండి అమెరికాకు చాలా మంది వెళ్లారని, ఇక్కడ కుటుంబాల వాళ్లు పంపించే డబ్బులపైనే ఆధారపడుతున్నారని చెప్పారు. టీసీఎస్లో 1,00,000 మంది, విప్రోలో 80,000, ఇన్ఫోసిస్లో 60,000 మంది యూఎస్లో పనిచేస్తున్నారని తెలిపారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం మీద ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఈ విషయం మీద యూఎస్తో కేంద్రం చర్చలు జరపాలని మంత్రి శ్రీధర్ డిమాండ్ చేశారు. ట్రంప్ గారు తీసుకొచ్చిన నిర్ణయం చాలా బాధాకరం, దురదృష్టకరం. ఖచ్చితంగా మేము ఖండిస్తా ఉన్నాం. అవకాశాలు బ్రహ్మాండంగా ఉండాలని మన పిల్లలు అక్కడికి పోతే, అదే విధంగా దానికి తోడు వారి క్యారియర్ లో ఒక మేలైన ప్రదేశాలను ఎంచుకోవాలని, మంచి కంపెనీస్ లో చోటు సాధించుకోవాలని వారి ఉన్న తాపత్రయం చూస్తున్నాను. నీరు కార్చే కార్యక్రమం చేయటం అనేది చాలా దురదృష్టకరం, బాధాకరం. ట్రంప్ గారు ఒక పక్షాన మన ట్రేడ్ కి సంబంధించి 50% టారిఫ్ పెట్టడం అనేది, అక్కడ సంబంధించి కొన్ని పాలసీ విధానాలు తీసుకొచ్చి మన భారతీయులకు, ప్రత్యేకంగా మన తెలంగాణ ప్రాంత వాసులకు పెద్ద ఎత్తున జాబ్ కు సంబంధించిన నిరాకరణలు చేయడం, ఈరోజు టారిఫ్ సంబంధించి కానీ హైర్ యాక్ట్ అని తీసుకొచ్చి మనకున్న స్కిల్డ్ మ్యాన్ పవర్ ఏ విధంగానైతే వారికి వ్యతిరేకంగా బయాస్ చూపెడతా ఉన్నారు, ఆలోచన విధమైన నిరాలోచన విధమైన కార్యక్రమం చేస్తా ఉన్నారు. దాంట్లో ప్రత్యేకంగా మన విద్యార్థులు, ప్రొఫెషనల్స్ ఈరోజు చిన్న బిజినెస్ ఆపరేషన్ చేసుకొని, చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలను పెట్టుకొని మన వారికి కానీ అమెరికన్స్ కానీ ఉపాధి అవకాశం కల్పిస్తా ఉన్న మన ప్రాంతవాసులకు చాలా ఇబ్బందికరం అయ్యే ఒక కార్యాచరణ తీసుకోవడం అనేది, దీని విషయంలో ప్రత్యేకంగా మేము ఏం చెప్తా ఉన్నామంటే, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎందుకు మౌనంగా ఉంటా ఉన్నారు, ఆ మౌనానికి కారణం ఏంది మనం చూస్తూ ఉంటే, ఈరోజు ఇప్పటి వరకు కూడా మరి H1B వీసా వ్యవస్థను పెట్టి తీసుకోవాల్సిన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల చాలా పెద్ద ప్రమాదం పడే అవకాశం ఉంది. ఇంతకుముందు మా సోదరులు చెప్పినట్టు 70 నుంచి 73% సంబంధించి మన భారతీయుల్లో, ఆ భారతీయులు కూడా ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సాఫ్ట్వేర్ కు సంబంధించిన ఉద్యోగులపై పెద్ద ప్రభావం పొందే ప్రమాదం ఉంది. అదేవిధంగా కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో మనం వారిపైన పెద్ద ప్రభావం, మరి చిన్న సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏవైతున్నాయో, మరి H1B